హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అను టీటీడీ దర్శన్. నేను మీ అన్నపూర్ణాని. ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఇందులో భాగంగా ఫిబ్రవరి 15, 16, 17 తారీఖులో ఎస్ఎస్డి టోకన్స్ అన్నవి రద్దు చేస్తున్నారండి. ఎందుకో చూద్దాం. యాక్చువల్గా సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16వ తారీఖు రథసప్తమి పర్వదినానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలో అన్ని విభాగాల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలి అని చెప్పి టీటీడీ ఈఓ గారైన ధర్మారెడ్డి గారు అధికారులకు ఆదేశించారు. అలాగే తిరుమలలో అన్నమయ్య భవన్లో టీటీడీ అధికారులు, పోలీస్ అధికారులతో శుక్రవారం ఈఓ సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈఓ గారు మాట్లాడుతూ రథసప్తమికి సంబంధించిన ఏర్పాట్లపై అన్నప్రసాదం, ఆరోగ్య శాఖ, ఇంజనీరింగ్ విభాగం, ఆలయం, ఉద్యాన శాఖ, అలాగే శ్రీవారి సేవ, భద్రతా విభాగం, ఎస్వీబీసీ, ధర్మ ప్రచార పరిషత్ తదితర విభాగాలకు పలు సూచనలు అయితే చేశారు. సో ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు తిరుమలలో 7 వాహనాలపై స్వామివారి ఊరేగింపును తిలకించడానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వివిధ విభాగాల వారికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆదేశించారు. అలాగే రథసప్తమి సందర్భంగా తిరుమలకు విచ్చేసే భక్తులు చలికి, ఎండకి ఎలాంటి ఇబ్బంది పడకూడదని మాడవీధుల్లో తాత్కాలిక షెడ్లను అయితే ఏర్పాటు చేశారు. అలాగే భక్తుల సౌకర్యార్థం 3.5 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్ ఉంచుకోవాలని పోర్టు అధికారులను ఆదేశించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తిలకించేందుకు వీలుగా ఎస్వీబీసీ ఛానల్లో వాహన సేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపారు. వాహన సేవల ఎదుట ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పారు. టీటీడీ నిఘా, భద్రతా విభాగం అధికారులు, పోలీసులతో వీరందరి సమన్వయంతో చేసుకొని మెరుగైన భద్రతా ఏర్పాట్లను చేయాలని కూడా ఆదేశించారు. అన్నప్రసాదం అధికారులను ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలో వాహనాలను తిలకించడానికి వేచి ఉన్న భక్తులకు తాగునీరు, మజ్జిగ, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగల్ వంటి అన్నప్రసాదాలను నిరంతరంగా పంపిణీ చేయాలి అని కూడా ఆదేశించారు. భక్తులు దాహార్దిని తీర్చడం కోసం శ్రీవారి సేవకుల సహకారంతో ఎప్పటికప్పుడు తాగునీరుని అందించాలని ఆరోగ్య శాఖ అధికారులను సూచించారు. మెరుగైన పారిశుద్ధ్య చర్యలను చేపట్టాలని కూడా చెప్పారు. అత్యవసర సేవలు అందించడానికి వీలుగా వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్స్లు, వాహనాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన వైద్య అధికారులను సూచించారు. మాడవీధుల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను సీనియర్ అధికారులు పర్యవేక్షించాలి అని చెప్పడం జరిగింది. రథసప్తమి సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో, పచ్చని తోరణాలతో, అందమైన అరటి చెట్లతో పందిళ్లను ఏర్పాటు చేసి తిరుమాడ వీధులను అందంగా అలంకరించాలని ఉద్యానవన శాఖ విభాగాన్ని అధికారులకు ఈఓ గారు సూచించారు. రథసప్తమిని పురస్కరించుకొని ఆర్జిత సేవలను కూడా రద్దు చేసినట్లు తెలిపారు. ఈరోజు ఎటువంటి ప్రత్యేక దర్శనాలు అంటే విఐపి బ్రేక్ దర్శనాలు, సీనియర్ సిటిజన్ దర్శన్, అలాగే వికలాంగులు మరియు చంటిబిడ్ల తల్లిదండ్రులకు ఏర్పాటు చేసే దర్శనాలు కూడా ఉండవని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి 14వ తారీఖున తెల్లవారుజామున 12 గంటల నుండి 16వ తారీఖున అర్ధరాత్రి 12 గంటల వరకు టీబీ, ఎంబీసీ 34 కౌంటర్లు కూడా మూసివేస్తారు. కేవలం సిఆర్ఓ, అలాగే శ్రీ పద్మావతి విశ్రాంతి భవనాల సముదాయంలో మాత్రమే గదులను కేటాయించాలి అని చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ భద్రతా విభాగం మరియు పోలీస్ అధికారుల సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈఓ గారు ఆదేశించడం జరిగింది. అలాగే వాహన సేవల గురించి తెలుసుకున్నట్లయితే తెల్లవారుజామున 5:30 నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చినశేష వాహనం, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం, అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్రస్థానం, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం అన్నది ఉంటుంది. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం అయితే ఉంటాయి. సో రథసప్తమిని పురస్కరించుకొని చెప్పాను కదా, తిరుపతిలో 3 ప్లేసెస్లో స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అయితే ఇస్తారు. ఒకటి గోవిందరాజస్వామి సత్రం, ఇది రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక విష్ణు నివాసం, ఇది రైల్వే స్టేషన్కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఇక శ్రీనివాసం, ఇది బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది. సో ఈ 3 ప్లేసెస్లో ఇచ్చేటువంటి స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అన్నవి
ఫిబ్రవరి 15, 16, 17 తారీఖున రద్దు చేస్తున్నారు. సో ఈ 3 రోజులు ఎలాంటి దర్శన్ టికెట్స్ లేని వారు తిరుపతికి రావాలి అనుకొని తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ ఇస్తారు కదా, ఆ టోకన్స్ తీసుకొని ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుని ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు ఈ విషయాన్ని గమనించండి. 14వ తారీఖు వరకు స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ ఇస్తారు. మళ్ళీ 18వ తారీఖు నుంచి యథావిధిగా స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ ఇస్తారు. మధ్యలో 3 రోజుల పాటు అంటే 15, 16, 17 ఈ 3 రోజుల పాటు మాత్రం తిరుపతిలో ఇచ్చే స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అయితే ఇవ్వరు. సో ఈ విషయాన్ని గమనించండి. అలాగే కొన్ని ఆర్జిత సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది. ఈ రథసప్తమిని పురస్కరించుకొని ఆ యొక్క సేవల వివరాలను కూడా చూద్దాం. ఆర్జిత సేవల్లో భాగంగా 16వ తారీఖున కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా సుప్రభాతం, తోమాల, అర్చన ఈ సేవలను ఏకాంతంగా నిర్వహిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా ద కోటా రిలీజ్ ఆఫ్ అకామిడేషన్ దర్శన్ అండ్ సేవ టు ద ట్రస్ట్ స్కీమ్ డోనర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ అండ్ ఏప్రిల్ 2024 is scheduled to release on 5th February 2024 at 11:30 AM. సో ఎవరైతే స్వామివారి ట్రస్ట్లకి స్కీమ్లకి అమౌంట్ని డొనేట్ చేసి ఉంటారో వాళ్ళకి సంబంధించిన అకామిడేషన్, దర్శన్ అండ్ సేవా టికెట్స్ మండే అంటే రేపు ఉదయం 11:30 టీటీడీ రిలీజ్ చేస్తుంది. సో ఎవరైతే ట్రస్ట్లకి స్కీమ్లకి అమౌంట్ని డొనేట్ చేసి ఉంటారో వాళ్ళు స్వామివారి దర్శన్ అండ్ సేవలో లేదా అకామిడేషన్ పొందాలి అనుకుంటారో వాళ్ళు రేపు ఉదయం 11:25 టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన www.ttdevastanams.ap.go.in అన్న అఫీషియల్ వెబ్సైట్లో రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. ఇవి కేవలం ట్రస్ట్లకి స్కీమ్లకి అమౌంట్ని డొనేట్ చేసి ఉంటారో ఆ డోనార్స్కి మాత్రమే అండి, మిగిలిన వాళ్ళకి కాదు. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా నిన్న స్వామివారిని 69,232 మంది దర్శనం చేసుకోగా 26,536 మంది తలనీలాలను సమర్పించారు. అలాగే 3.22 కోట్ల హుండీ కానుకలైతే స్వామివారికి లభించాయి. అలాగే ఎలాంటి దర్శన్ టోకన్స్ లేని వారు ఈరోజు ఉదయం 6 గంటలకు స్వామివారి దర్శనార్థం 20 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. వీళ్ళకి దర్శనం కంప్లీట్ అవ్వడానికి అప్రాక్సిమేట్గా 16 అవర్స్ పాటు సమయం తీసుకుంటుంది. అదే తిరుపతిలో 3 ప్లేసెస్లో స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ ఇస్తున్నారు కదా, అవి వచ్చి గోవిందరాజస్వామి సత్రం, విష్ణు నివాసం, అలాగే శ్రీనివాసం. ఇవి కాకుండా తిరుమలకు నడిచి వెళ్ళే 2 నడక మార్గాల్లోనూ దివ్యదర్శన్ టోకన్స్ అయితే ఇస్తున్నారు. ఒకటి అలిపిరి మెట్ల మార్గం. సో అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళే వారికి భూదేవి కాంప్లెక్స్లో దివ్యదర్శన్ టోకన్స్ రోజు ఉదయం 3 గంటల నుంచే 10,000 టోకన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ శ్రీవారి మెట్టు మార్గంలో భాగంగా 1240వ మెట్టు దగ్గర రోజుకి 5,000 చొప్పున టోకన్స్ అయితే ఇస్తున్నారు. అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళే వారికి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే టోకన్స్ రోజు ఉదయం 3 గంటల నుంచే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అదే శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం 6 గంటల నుంచి టోకన్స్ అయితే అందుబాటులో ఉంటాయి. సో ఎవరైతే ఈ టోకన్స్ తీసుకొని ఆ స్వామివారి దర్శనార్థం తిరుమలకు వెళ్ళి ఉంటారో వాళ్ళకి 3 to 5 అవర్స్ లోపల దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా మీ దగ్గర 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకన్స్ కానీ లేదా విచువల్ సేవ దర్శన్ టోకన్స్ కానీ ఉన్నట్లయితే 2 to 4 అవర్స్ లోపల మీకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇవి దర్శనానికి సంబంధించిన అప్డేట్స్. ఇక చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎస్ఎస్డి టోకన్స్ 15, 16, 17 తారీఖులో రద్దు చేశారు అని చెప్పారు కదా. మేము ఆల్రెడీ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకన్స్ అండ్ విచువల్ సేవ దర్శన్ టోకన్స్ బుక్ చేసుకుని ఉన్నామండి. సో మమ్మల్ని కూడా అలో చేయరా అని అడుగుతున్నారు. మీరు ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకుని ఉంటే మీరు యథావిధిగా దర్శనానికి రావచ్చు, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కేవలం స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ మాత్రమే రద్దు చేశారు. సో ఈ విషయాన్ని గమనించండి. అండ్ ఏ రోజైతే రథసప్తమి ఉందో ఆ రథసప్తమి కారణంగా కూడా ఆర్జిత సేవలైనటువంటి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవను కూడా రద్దు చేయడం జరిగింది. సో అలాగే లక్కీ డిప్ సేవలు యాక్చువల్గా 16వ తారీఖు రద్దు చేశారు కాబట్టి 15వ తారీఖున ఆఫ్లైన్లో లక్కీ డిప్ వేయడానికి అవకాశం ఉండదు. సో ఈ విషయాన్ని గమనించండి. సో ఈ వీడియో ద్వారా మీకు అన్ని డౌట్స్ని క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ రూపంలో అడిగినట్లయితే సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.